నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. కేంద్రం ఈ ఏడాది ప్రవేశపెట్టిన నవ్య స్కీమ్ దేని గురించి? ఈ ఏడాది జూన్ 24న భారత ప్రభుత్వం నర్చరింగ్ ఆస్పిరెంట్స్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ యంగ్ అడల్ట్స్ అండ్ గర్ల్స్ స్కీమ్ లాంచ్ చేసింది. నవ్యగా పిలిచే ఈ స్కీమ్ ద్వారా టీనేజ్ అమ్మాయిలు ఆర్థిక వ్యవహారాలపై అవగాహన, వృత్తి, జీవన నైపుణ్యాలపై శిక్షణ పొందవచ్చు. 10వ తరగతి పాసైన 16 నుంచి 18 ఏళ్ల మధ్య అమ్మాయిలు ఇందుకు అర్హులు. ఇక మొదటిది, వడ్డీ రేట్లు యథాతథం. రెపో రేటును యథాతథంగా ఉంచనున్నట్లు మానిటరీ పాలసీ సమావేశంలో ఆర్బీఐ ప్రకటించింది. దీంతో రెపో రేట్ 5.50% కొనసాగనుంది. మరోవైపు ఫైనాన్షియల్ ఇయర్ 26 జీడీపీ గ్రోత్ అంచనాను పెంచింది. గతంలో 6.5% ఉండగా ఇప్పుడు దీనిని 6.8% చేసింది. ద్రవ్యోల్బణం అంచనాను 3.1% నుంచి 2.6% తగ్గించింది. ఇక రెండవది, సిఐఎస్ఎఫ్ కొత్త చీఫ్ గా ప్రవీర్ రంజన్. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కు సంబంధించి 2 కీలక బదిలీలు జరిగాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కు డైరెక్టర్ జనరల్ గా ప్రవీర్ రంజన్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ డైరెక్టర్ గా ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. వీరిద్దరూ 1993 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు. ఇక మూడవది, ఏపీకి గ్లోబల్ టూరిజం అవార్డ్. ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ కు గ్లోబల్ టూరిజం అవార్డు 2025 దక్కింది. డిపార్ట్మెంట్ తరపున నిషితా గోయల్ ఈ అవార్డును అందుకున్నారు. పర్యావరణ హిత టూరిజం ప్రాజెక్టులు, డిజిటల్ టూరిజం క్యాంపెయిన్స్ నిర్వహణతో పాటు అంతర్జాతీయ వేదికలపై ఏపీ సంస్కృతి, కళలను, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రమోట్ చేస్తున్నందుకు ఏపీకి ఈ అవార్డు దక్కింది. ఇక నాలుగవది, ప్రత్యేక నాణం స్టాంప్ రిలీజ్ చేసిన ప్రధాని మోదీ. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక పోస్టల్ స్టాంప్ నాణాన్ని విడుదల చేశారు. దేశానికి ఆర్ఎస్ఎస్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ కాయిన్, స్టాంపులను డిజైన్ చేసినట్లు మోదీ తెలిపారు. 1925లో మహారాష్ట్రలోని నాగ్పూర్లో కేశవ్ బలిరామ్ హెగ్డేవర్ ఆర్ఎస్ఎస్ ను స్థాపించారు. స్కూళ్లు, సాంస్కృతిక కేంద్రాలు ఏర్పాటు సహా ఆరోగ్యం, సంక్షేమ రంగాలు సహా సహాయక చర్యల్లో ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోంది. ఇక ఐదవది, తొలి బాల్య వివాహరహిత జిల్లాగా బాలోద్. ఛత్తీస్గఢ్లోని బాలోద్ జిల్లా దేశంలోనే తొలి బాల్య వివాహరహిత జిల్లాగా అవతరించింది. గత 2 ఏళ్లలో బాల్య వివాహాలకు సంబంధించి ఈ జిల్లాలో ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలోని 436 గ్రామ పంచాయతీలను, 9 అర్బన్ బాడీలకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించి కేంద్రం ఈ జిల్లాను చైల్డ్ మ్యారేజ్ ఫ్రీగా ప్రకటించింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, లేటెస్ట్ గా ఏ దేశంలో యూపీఐ సేవలు లాంచ్ అయ్యాయి? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.